Hi viewers, welcome to Markets at Balloon. డీటెయిల్స్లోకి వెళ్ళడితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకుంటే మార్కెట్స్ కొంత ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. నిఫ్టీ 56 పాయింట్స్ పాజిటివ్గా 10,963 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా సెన్సెక్స్ 235 పాయింట్స్ పాజిటివ్గా 36,622 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 74 పాయింట్స్ పాజిటివ్గా 27,531 వద్ద ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో మాత్రం హెవీ కరెక్షన్ అనేది కనిపిస్తోంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ వరకు కూడా కొంత మిక్స్డ్ బేస్లో ట్రేడ్ అయిన మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే బాగా హైస్ నుండి కూడా కరెక్ట్ అవుతూ సెల్లింగ్ అనేది కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాము. అడ్వాన్సెస్ అరౌండ్ 641గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1014గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజర్స్లో చూస్తే రిలయన్స్ 3.26%, సన్ఫార్మా 2.5%, ఇన్ఫోసిస్ 1.211%, బజాజ్ ఫిన్ సర్వీసెస్ 1.76%, టెక్ మహీంద్రా 1.5% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్లో చూసుకున్నట్లయితే విప్రో 2.5%, హీరో మోటోకో 1.91%, ఐఓసీ 1.63%, బజాజ్ ఆటో 1.33% అండ్ బీపీసీఎల్ 1.34% వరకు నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక కమోడిటీస్ చూస్తే గోల్డ్ 0.17% పాజిటివ్గా 32,146 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.17% నెగిటివ్గా 39,130 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ క్రూడ్ ఆయిల్ చూస్తే 0.83% పాజిటివ్గా 3,886 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 0.59% పాజిటివ్ వేస్లో 239 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. అండ్ ప్రస్తుతం డేస్ హైస్ అండ్ లోస్ వద్ద ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక వెళ్ళినట్టయితే ప్రజెంట్ డేస్ హైస్ వద్ద యునైటెడ్ బ్రీవరీస్ అండ్ ఐజీఎల్ లాంటి స్టాక్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అరౌండ్ ఒక ఐజీఎల్ 1.5% అండ్ యునైటెడ్ బ్రీవరీస్ ఒక 4% వరకు కూడా పాజిటివ్ వేస్లో మూవ్ అవుతుండగా అండ్ డేస్ లోస్ వద్ద ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో చూస్తే ఐటీసీ, వోడాఫోన్ ఐడియా, ఐఓసీ, హీరో మోటోకార్ప్, ఆర్ఈసీ, జైన్ ఇరిగేషన్, ఐడిబిఐ బ్యాంక్, అలాగే టైటాన్ కంపెనీ లాంటి స్టాక్స్ అన్ని కూడా ప్రస్తుతం డేస్ లోస్ వద్ద ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే మనకి హైస్ నుండి కూడా స్టాక్స్ అన్ని సెక్టర్స్ వైజ్ అండ్ స్టాక్స్ వైజ్ కూడా చూసుకున్నట్టయితే అన్ని కరెక్ట్ అవుతూ రావడం మనం చూస్తున్నాం. హైస్ నుండి కూడా కొంతవరకు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మూవ్స్ అనేది మార్కెట్స్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీఎస్ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసినట్టయితే ఐడిబిఐ బ్యాంక్ అరౌండ్ 3.5%, సెంట్రల్ బ్యాంక్ 2.71%, అదానీ పవర్ 2.17%, గ్రో ఫైనాన్స్ 1.72% అండ్ టొరెంట్ ఫార్మా 1.5% పైగానే నెగిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇక బీఎస్ఈ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే ఎక్సెల్ 5.5%, కేఆర్బిఎల్ 4.47%, జైన్ ఇరిగేషన్ 4%, ఫిలిప్స్ కార్బన్ 3.5% అండ్ జిఎన్ఎఫ్సి ఒక 3 to 3.5% మధ్య డౌన్ సైడ్ మొమెంటంలో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకుంటే రిలయన్స్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ మార్కెట్స్కి సపోర్ట్ ఇస్తూ ఉండడం మనం చూస్తున్నాము. ఎట్ ద సేమ్ టైమ్ చూసుకున్నట్టయితే ఫార్మాలోని కొంత సన్ఫార్మా లాంటి స్టాక్స్లో కూడా అప్ ట్రెండ్ కనిపిస్తూ ఉంది. ఇన్ఫోసిస్ లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూసుకుంటే ఇన్ఫోసిస్లో ఒక పాజిటివ్ మూవ్ అనేది కొనసాగుతూ వస్తుందని అనుకోవచ్చు. ఎల్ఎన్టీ విషయానికి కనుక వచ్చినట్టయితే ఎల్ఎన్టీ ఈరోజు మార్నింగ్ ఒక 3% వరకు డిప్ అనేది వచ్చినప్పటికీ కూడా ఎగైన్ ఒక షార్ట్ కవరింగ్ అనేది రావడం చూస్తున్నాం. ప్రస్తుతం ఎల్ఎన్టీ కూడా చూసుకున్నట్టయితే కొంతవరకు ఫ్లాట్ టు పాజిటివ్ మోడ్లోనే ట్రేడ్ అవుతూ వస్తుంది. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసుకుంటే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శశి గారు. మార్కెట్స్ ఆ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే ఫ్లాట్ నోట్తో డేని స్టార్ట్ చేశాయి. అక్కడ నుండి ఒక అప్ ట్రెండ్ అనేది చూసినప్పటికీ ఎగైన్ మార్కెట్స్ అక్కడ నుండి కూడా కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక డిప్ అనేది వచ్చింది అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకోవాలి అంటే మార్కెట్స్ కొంతవరకు ఫ్లాట్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఏషియన్ మార్కెట్స్ కూడా చూసుకున్నట్టయితే ఈరోజు స్ట్రాంగ్గానే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. మన మార్కెట్స్లో కూడా చూసుకున్నట్టయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మూవ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెక్టర్స్ వైజ్లో కూడా అప్ మూవ్ కన్నా కూడా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ వైజ్లోనే అప్ మూవ్ అనేది చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు ఉన్న మార్కెట్స్ వరకు ఎలాంటి ట్రెండ్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? చూడండి, అంటే ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది, తర్వాత ఇమీడియట్గా మార్కెట్ నెగిటివ్లో కూడా వెళ్ళింది. తర్వాత అక్కడి నుంచి కూడా చూసుకుంటే నిఫ్టీ మళ్ళీ ఈరోజు ఒక న్యూ హైస్ని ఫామ్ చేసిందండి. ఈ మధ్యకాలపు హైస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రేక్ అయ్యి అంటే 10,950 నుంచి 960 ఆ లెవెల్స్ దాటి మనకి న్యూ హైస్ని రీసెంట్ హైస్ని కట్ చేసింది. మళ్ళీ అక్కడి నుంచి కూడా మళ్ళీ నిఫ్టీ కొంత కరెక్షన్ అనేది ఇప్పుడు లాస్ట్ ఒక 45 మినిట్స్గా చూసుకుంటే మార్కెట్లో కొంత హై నుంచి కరెక్షన్ చూస్తున్నాము.
ప్రధానంగా ఈరోజు మళ్ళీ రిలయన్స్ ఒక 3% పెరిగి నిఫ్టీకి మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది రిలయన్స్ ఇస్తూ మనం ఇవ్వడం చూసాం. ఈ రోజు అని కాదు, లాస్ట్ ఒక 1 వీక్ కానీ చూసుకుంటే నిఫ్టీ ఈ లెవెల్లో ఉండడానికి ప్రధాన కారణం రిలయన్స్ అని చెప్పొచ్చు. మరోవైపు లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో బాగా వీక్ అయిన సన్ ఫార్మా మళ్ళీ ఈరోజు కొంత మేర బౌన్స్ అయింది. దానికి తోడు రిజల్ట్ బాగా అనౌన్స్ చేసి ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఈరోజు ట్రేడ్ కావడం చూస్తున్నాము. డాక్టర్ రెడ్డీస్ లాంటి స్టాక్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు మార్కెట్స్ని వీక్ చేసిన స్టాక్లో రిజల్ట్ తర్వాత విప్రో ఒకటి వీక్గా ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా చాలా మటుకు వీక్గా ఈరోజు ఉన్నాయని చెప్పొచ్చు. లైక్ హీరో మోటార్ కార్పొరేషన్ ఒకటి, బజాజ్ ఆటో డే లోస్ దగ్గర ఉంది, మారుతి డే లోస్ ఇప్పుడే మనకి టచ్ కావడం చూస్తున్నాము, టాటా మోటార్స్ కూడా డే లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా సెక్టార్ పరంగా ఆటోమొబైల్ ఒకటి బాగా వీక్ ఉన్న సెక్టార్ ఈరోజు ట్రేడింగ్లో భాగంగా. మరోవైపు బ్యాంక్స్ పరంగా చూసుకుంటే మిక్స్డ్గా ఉన్నాయి. చాలా మటుకు బ్యాంక్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. ఉన్న వాటిలో కొంచెము ఎస్బీఐ ఒకటి వీక్గా ఉందని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే మార్కెట్స్ ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఎగ్జాక్ట్గా స్టాక్ స్పెసిఫిక్ యాక్షనే మార్కెట్ తగ్గట్టుగా మూవ్ అవుతున్నాయి. ఏదైనప్పటికి కూడా ఇవే మార్కెట్ బ్రెత్ కూడా చూసుకుంటే మనకి ఈరోజు కొంచెం డిక్లైన్సే ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ కొన్ని రోజులుగా చూస్తున్నాము డిక్లైన్సే మనకి ఎక్కువ. అంటే మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా మార్కెట్ హైలో ఉన్నా కూడా ఈ మధ్యకాలపు హైలో మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ఉన్నాయి. కాబట్టి ఇదే విధమైన ట్రెండ్ రాను రోజుల్లో ఉండొచ్చు. బట్ ఈరోజు మనకి యుఎస్ మార్కెట్ లేదు కాబట్టి మనకి ఈరోజు చాలా వరకు క్లోజింగ్ చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే హై నుంచి కరెక్ట్ అయ్యి డే పరంగా కొంచెం వీక్గానే ఉందని చెప్పొచ్చు. అంటే మనకి షార్ట్ కవరింగ్ వల్ల బాగా పెరిగి అంటే 11,000 పైన నిఫ్టీ ఈరోజు హై టచ్ చేసింది. అక్కడ నుంచి కూడా ఒక 30-40 పాయింట్స్ పడింది. బట్ ఈరోజు రేపట్లో అంటే ఈరోజు ఇక్కడ క్లోజ్ అయినంత మాత్రాన మార్కెట్స్ మరింత ముందుకు వెళ్తాయితే నేను అనుకోను. ఎందుకంటే 1-2 స్టాక్స్తో ముందుకు వెళ్ళడం అనేది ఒక కంటిన్యూగా ప్రతి సందర్భాల్లో మనకి జరగకపోవచ్చు. ఎందుకంటే రిలయన్స్ నిన్న మొన్న పెరిగినట్టుగా రోజు పెరిగే అవకాశాలు లేవు కాబట్టి మళ్ళీ మార్కెట్ ఒక బ్యాక్ స్టెప్ తీసుకునే అవకాశం కనపడుతుంది. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శిల్ప. హలో శిల్ప, అడగండి. స్టాక్ ఏంటన్నారు శిల్ప గారు? ఎన్సీసీ ఏ లెవెల్లో తీసుకున్నారు? 89 అండి. ఓకే, ట్రేడింగ్ పక్కగా ఒక 20% వరకు తీసుకున్నాం క్యాష్లో. ఇది మళ్ళీ ఏమైనా 95 అట్లా వచ్చే అవకాశం ఉందండి శేషుగా అనుకుంటున్నాను. ఓకే అండి. ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే 95 రావచ్చండి, రావద్దు అనేది మనం చెప్పలేము. ఒకటి మనం గమనించాలి, మార్కెట్స్ హైస్లో ఉన్నాయి కాబట్టి ఒక కరెక్షన్ అనేది మార్కెట్లో రావచ్చు. ప్లస్ ఇప్పుడు రిజల్ట్ సీజన్ ఉంది కాబట్టి ఎన్సీసీ రిజల్ట్ ఎప్పుడో నాకు తెలియదండి. రిజల్ట్కి ముందు ఒకసారి ఇది పెరిగే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ రిజల్ట్ ఇచ్చాడు. తర్వాత రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఈ స్టాక్లో పెద్ద మూవ్ అనేది చూసాము. అప్పుడు కూడా నేను కూడా నాకు తెలిసి 80 లెవెల్స్ నుంచి 100 దాకా వెళ్ళింది. ఇంకా రిజల్ట్ వీళ్ళు డేట్ అయితే అనౌన్స్ చేయలేదండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీరు 89లో కొన్నారు కాబట్టి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న మార్కెట్ మిడ్ క్యాప్ స్టాక్స్కి అంత ఫ్లేవర్గా లేదు. కాబట్టి ఏదన్నా మంచి ఒక 10% అట్లా కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ వస్తే మిడ్ క్యాప్లో ఉన్న వాళ్ళు ట్రేడర్స్, మరీ ముఖ్యంగా మీలాంటి ట్రేడర్స్ ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నేను అనుకోవడం ఇది కొంచెం వీక్నెస్ అనేది రావచ్చు. ఇప్పుడున్న వీక్నెస్ అనేది కొంచెం కొనసాగడానికి షార్ట్ టర్మ్ కనపడుతుందండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. అనంతపురం నుండి విఘ్నేష్ కాలర్ ఉన్నారు. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ విఘ్నేష్, అడగండి. మేడం, జీ ఎంటర్టైన్మెంట్ 460లో 500 షేర్స్ ఉన్నాయి మేడం, హోల్డింగ్ 460లో హోల్డ్ చేస్తున్నారు. 460లో హోల్డ్ చేస్తున్నారండి? అవును మేడం, 500 షేర్స్. ఓకే, షార్ట్ టర్మ్ మీతో కదా? అవును మేడం, షార్ట్ టర్మ్ మీతో మీరు ఇంకా యావరేజ్ చేయకండి. ఒక 20 రూపీసే మీకు కరెక్ట్ అయింది. ఇంకోటి నేను అనుకోవడం, ఇది మీరు నెక్స్ట్ 3 నెలలు మీరు ఎగ్జిట్ కావాల్సి ఉంటుందండి. మీరు ఎంత రేటు ఉన్నా, మీ రేటు వచ్చినా లేకపోయినా, లేదా
మీరు లాస్ట్లో ఉన్నా కూడా నెక్స్ట్ ఒక 3 ఎలక్షన్స్కి ముందు మీరు ఎగ్జిట్ కావడం బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మీడియా స్టాక్స్లో మళ్ళీ కొత్తగా మార్జిన్స్ తగ్గొచ్చు అనే ఒక ఊహాగానాలు ఉన్నాయండి. అంటే ఇవన్నీ కూడా నేను లాంగ్ టర్మ్ కోసం చెప్తున్నాను. మరీ లాంగ్ టర్మ్ అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో మనం చూస్తున్నాము ఎప్పటికప్పుడు సెక్టార్ పరంగా మార్పులు అనేది వస్తున్నాయి. అందులో భాగంగా ఈవెన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ బేస్డ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో రెవెన్యూస్ కూడా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని మనకి కొన్ని కంపెనీస్ రిజల్ట్ చూస్తే మనకి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. యావరేజ్ చేయాలంటే 420 ఆ లెవెల్లో వస్తే యావరేజ్ చేయండి. చేసి షార్ప్గా మళ్ళీ మీకు ఎంతో కొంత చిన్న ప్రాఫిట్కి నేను కూడా ఒక 520 నుంచి 540 వస్తే ఎగ్జిట్ కమని చెప్తాను. నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి హరీష్. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా, గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్, అడగండి. జీ ఎంటర్టైన్మెంట్ 470లో తీసుకున్నాను షార్ట్ టర్మ్ 1 వీక్ కోసం. హోల్డ్ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా? అండ్ విప్రో తీసుకోవచ్చా కరెంట్ లెవెల్? విప్రో ట్రేడింగ్ కా అండి, ఇన్వెస్ట్మెంట్ కా? విప్రో ట్రేడింగ్ పర్పస్ అండి 1 వీక్ కోసం. ఓకే. ఇప్పుడున్న మార్కెట్ 1 వీక్ 10 డేస్ మార్కెట్ అయితే 100% కాదండి. మనం చెప్తున్నాం కూడా ఏ స్టాక్ ఒకవేళ మీరు ఒక జీ ఎంటర్టైన్మెంట్ మీరు ఒక 3 నెలలు హోల్డ్ చేస్తే మీ రేటుకు వచ్చి అక్కడి నుంచి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీరు ఊరికే దీంట్లో నుంచి ఒక వారం కోసం తీసుకొని, ఎందుకంటే మార్కెట్ మీకు సపోర్ట్ చేయటం లేదండి. మార్కెట్లో ఇప్పుడు కొన్ని ఓన్లీ ఇండెక్స్ మేనేజ్ చేస్తున్నారు తప్ప మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా ర్యాలీస్ సస్టైన్డ్ ర్యాలీస్ ఉండలేదు. అంటే సస్టైన్ ర్యాలీస్ అంటే సపోజ్ ఒక స్టాకు ఒక 500 నుంచి 540కి వెళ్ళి చాలామంది అంటే టెక్నికల్గా ఏమనుకుంటారు 500 నుంచి 540కి వస్తే ఈ స్టాక్ ఇంకా పెరగవచ్చు అనుకుంటారు. కానీ అక్కడి నుంచి పెరగకుండా మళ్ళీ కిందకి రావడం చూస్తున్నాము. అంటే మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా వీక్గా మనకి ఏదో ఒక స్టేజ్లో వీక్ అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న మార్కెట్లో మీరు 1 వీక్ కోసం ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయింగ్ వెళ్ళవద్దు. వెరీ స్టాక్ స్పెసిఫిక్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ లాంటిది, రిలయన్స్ దాన్ని ప్రెడిక్ట్ చేసి రిజల్ట్ బాగా వస్తాయని ప్రెడిక్ట్ చేసి దాన్ని కొనుక్కుంటే మనకి ఏదన్నా అవన్నీ కూడా 100% మార్కెట్లో జరగవండి. మనం 100% ఏది కూడా మన ముందు మనకి తెలియదు. ప్రస్తుతానికి రిలయన్స్ లాంటి స్టాక్లు 1-2 ఉన్నాయి తప్ప మిగతా అన్ని స్టాక్స్ కూడా వీక్గానే ఉన్నాయి. కాబట్టి మీరు ప్రస్తుతానికి జీ ఎంటర్టైన్మెంట్ ఆగండి, మీరు హోల్డ్ చేయండి. లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద ర్యాలీ ఇందులో రావచ్చు రిజల్ట్ ఎలక్షన్స్ దృష్ట్యా. విప్రోని కొనుక్కుంటానా అడిగారు, వద్దండి విప్రో వద్దు. విప్రో వీక్గా ఉంది. ఈవెన్ రిజల్ట్ తర్వాత మళ్ళీ ఈ స్టాకు చాలా బ్రోకింగ్ కంపెనీస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ మళ్ళీ డౌన్ గ్రేడ్ చేశారు కొంత ప్రైస్ టార్గెట్. నేను కూడా ఈ వీక్నెస్ విప్రోలో కొన్ని రోజులు కొనసాగవచ్చు అండి. 320 ఆ లెవెల్స్ కూడా రావచ్చు. కాబట్టి విప్రోని అయితే బయింగ్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. నల్గొండ నుండి నరేష్. హలో. హలో నరేష్, అడగండి. బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఫ్యూచర్స్లో బై చేసామండి 940లో. ఓకే, హలో చెప్పండి నరేష్. 940లో తీసుకున్నారు బాలకృష్ణ ఇండస్ట్రీస్. 940లో బై చేసాము. ఇప్పుడు ప్రైస్ బాగా తగ్గింది. అది యావరేజ్ చేయొచ్చు అంటారా ఇక్కడ ఇంకోటి లేకపోతే? ఓకే. బాలకృష్ణ ఇండస్ట్రీస్ మీరు యావరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు అనిపిస్తుందండి నాకు. ఇంకోటి ఫ్యూచర్లో మీరు బై చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్టాప్ లాస్ మీరు ఎంతో కొంత అంటే మీ క్యాపిటల్ని బట్టి స్టాప్ లాస్ పెట్టుకొని దాంట్లో నుంచి మీరు ఎగ్జిట్ కావాలండి. స్టాప్ లాస్తో ఎగ్జిట్ కావాలి. అది పెరిగే అవకాశాలు ఉంటాయా అనేది మనకు తెలియదు. ఫ్యూచర్ ఎట్లుంటుందో అనేది మనకి అసలు ఈవెన్ స్పెక్యులేషన్ పరంగా మనం చూసుకుంటే టైం అనేది మనకి ఎక్కువ ఉండదు. ప్లస్ మనం పెట్టే పెట్టుబడి కూడా ఫ్యూచర్స్లో తీసుకుంటే అంటే 1:20 అంటే 1 లక్ష పెడితే 5 లక్షలు 6 లక్షలు 7 లక్షల పొజిషన్స్ మనం తీసుకుంటాం. దాన్ని క్యారీ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఇది స్టాక్ అయితే చాలా వరకు 940 అనేది రాకపోవచ్చు అనిపిస్తుంది ఇప్పట్లో. రిజల్ట్ ఇంకా దీనికి ఎప్పుడో ఇంకా అనౌన్స్ చేయలేదండి. నేను కూడా మీ స్టాక్ అయితే చాలా వీక్ ఉంది, రికవరీ లేకుండా స్టాక్ పడుతుందండి. మీరు ఒకసారి చార్ట్ కానీ గమనిస్తే ఏమాత్రం ఈ స్టాక్లో రికవరీ అనేది లేదు. 1000 రూపీస్ నుంచి వన్స్ 1000 కట్ అయినాక మళ్ళీ ఒక్కసారి 1000 దగ్గర అటెంప్ట్ చేసింది, మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. మ్యాక్సిమం 920 to 940 అండి. బెటర్ ఏంటంటే మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కానీ ఈ నెలలో అయితే మీ రేట్ వచ్చే అవకాశాలు అయితే లేదు. కాబట్టి యావరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి.
ఓకే శశి గారు, ఇందాక మీరు ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఉన్నట్టు రిలయన్స్ నిజంగానే చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా మూవ్ అవడం మనం చూస్తున్నాము. కంటిన్యూస్గా ర్యాలీ అనేది ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు చూసుకున్నట్టయితే ఓపెన్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా చాలా స్ట్రాంగ్ అప్ మూవ్ రావడం చూస్తున్నాము. సో ఇది అప్ సైడ్ ఏ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఎంతవరకు ఈ లెవెల్ నుంచి ఇంకా అప్ సైడ్లోకి వెళ్ళొచ్చు అంటారు? చూడండి, ప్రస్తుతానికి 1240 అనేది 1220 టు 1240 దగ్గర ఆగొచ్చు అనిపిస్తుంది. మళ్ళీ రేపేళ్ళలో కొంచెం ఈ స్టాక్లో ఒక సెల్లింగ్ అనేది ప్రాఫిట్ బుకింగ్, సెల్లింగ్ ఇన్ ద సెన్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. అంటే ట్రేడింగ్ పరంగా ప్రాఫిట్ బుకింగ్ అంటాం దాన్ని. బట్ ఓవరాల్గా ఈవెన్ మార్నింగ్ కూడా మనకి బ్రేక్ఫాస్ట్ షోలో మనం చెప్పడం జరిగింది రిలయన్స్ బయింగ్ చేసుకోవచ్చని. అయితే కరెక్షన్స్లో కొనుక్కోండి. ఈ నెలకి జనవరి సిరీస్లో దీంట్లో ఒక 1 or 2 days కరెక్షన్ కానీ వస్తే బయింగ్ వెళ్ళమని చెప్తాను. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా ఎల్ఎన్టీ కనుక చూసుకుంటే లాస్ట్ ఫ్యూ డేస్గా ఒక డౌన్ ట్రెండ్లో మోతున్న ఈ స్టాక్లో ఆన్ న్యూస్ కొంత చూసుకున్నట్టయితే ఈరోజు ఒక 3% వరకు డిప్ అనేది రావడం మనం చూసాం. బట్ చూసుకున్నట్టయితే ఆ డిప్ వచ్చిన లెవెల్ దగ్గర నుంచి కూడా అగైన్ ఒక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. ప్రస్తుతం ఈ స్టాక్ కొంత పాజిటివ్ మోడ్లోనే ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఈ పాజిటివిటీ అనేది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? టెక్నికల్ చార్ట్స్ పరంగా కూడా ఎల్ఎన్టీ ఎలా మూవ్ అవుతుందంటారు? ఇప్పుడు ఓవరాల్గా ట్రెండ్ అయితే వీక్గా ఉందండి. అంటే ఈరోజు అయితే వీక్ ఉన్నా కూడా ఈరోజు లోగా చూసుకుంటే ఫ్యూచర్స్లో 1271, అంటే అక్కడి నుంచి కూడా హైకి ఎంత అంటే 1337, అంటే దగ్గరగా మనకి ఒక 67 రూపీస్లో నుంచి పెరిగిందండి. ఇంత వోల్టాలిటీ ఉంది. మెయిన్ ఏంటంటే న్యూస్ బయటకు వచ్చి, అంటే బయటికి రావడం ఇన్ ద సెన్స్ బైబ్యాక్కి సెబీ నో చెప్పడం అనేది ఈ స్టాక్లో ఈరోజు కరెక్షన్ చూసాము. అయితే దానికి ముందు నుంచి మనం గమనించాలి, ఇది 1400 రూపీస్ నుంచి కూడా బాగా వీక్ అవుతూ ఈ స్టాకు మనకి రావడం చూసాము. అంటే 1400 నుంచి 1300 బిలో వచ్చేసింది. కాబట్టి ఆబ్వియస్గా ఈరోజు షార్ట్స్ ఉన్న వాళ్ళు అంతా కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. అంటే షార్ట్స్ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అంటే బై చేయడం, షార్ట్ కవరింగ్ జరిగింది. కాబట్టి షార్ట్ కవరింగ్ లో నుంచి రికవరీ వచ్చింది షార్ట్ కవరింగ్ కారణంగా. మళ్ళీ ఇది నేను అనుకోవడం 1340 నుంచి 1350 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. అక్కడికి వస్తే మళ్ళీ దీన్ని సెల్లింగ్ పొజిషన్స్ని తీసుకోవచ్చు. అయితే దీనికి కూడా రిజల్ట్ అనౌన్స్ చేయలేదండి. అంటే రిజల్ట్ ఇంకా రాలేదు. రిజల్ట్కి ముందు కొంచెం పెరగచ్చేమో. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా లిక్కర్ స్టాక్స్లో కనుక చూసుకుంటే ఈరోజు కొంత ర్యాలీ అనేది చూస్తున్నాము. లైక్ ముఖ్యంగా యునైటెడ్ బ్రీవరీస్, జిఎం బ్రీవరీస్ లాంటి స్టాక్స్లో ఒక ర్యాలీ చూస్తున్నాం. యునైటెడ్ బ్రీవరీస్ అరౌండ్ ఒక 4% వరకు అప్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది కూడా. సో కొంతవరకు చిన్న కరెక్షన్స్లో లిక్కర్ స్టాక్స్లో కొంత లాంగ్ పొజిషన్స్కి వెళ్ళొచ్చు అంటారా? ఇఫ్ సో మీ రికమెండేషన్స్ ఏంటంటారు లిక్కర్ స్టాక్స్లో? చూడండి, లిక్కర్ స్టాక్స్లో వెళ్ళవచ్చండి, పొజిషన్స్ తీసుకోవచ్చు. మెక్డవెల్ లాంటి వాటిలో తీసుకోవచ్చు. నేనైతే నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్ కోసం అయితే లిక్కర్ స్టాక్స్ మీద పాజిటివ్గానే ఉన్నానండి. ఓకే అండి, కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చూద్దాము. బసవ ప్రసాద్ మెయిల్ చేశారు. ప్రజు ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ మీతో తీసుకోవచ్చానని అడుగుతున్నారు శశి గారు. అలాగే ఎంట్రీ లెవెల్స్ అడుగుతున్నారు. ప్రజు ఇండస్ట్రీస్ ఆల్రెడీ మనం ఈ స్టాక్లో మంచి ర్యాలీ చూసామంటే, ర్యాలీ వచ్చి ర్యాలీ ఇప్పుడు ఆగిపోయిందండి. అంటే బాగా పెరిగి అట్ ద సేమ్ టైం స్టాకు ఇప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ స్టాక్లో కనపడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి వెయిట్ చేయండి. మీకు వెయిట్ చేయమని సజెస్ట్ చేస్తాను. రిజల్ట్ పరంగా దీనికి రిజల్ట్ చూసుకొని ఆ తర్వాత మీరు నిదానంగానే కొనుక్కోండి. ఇప్పుడు తొందరపడి కొనాల్సిన అవసరం అయితే లేదు. ఎంట్రీ లెవెల్స్ అనేవి ప్రస్తుతానికి దీనికి కానీ చూసుకుంటే 140 అనేది బాగా 140 నుంచి 144 ఆ లెవెల్లో కొంచెం ఇది రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. కాబట్టి దాని బిలో ఉన్నంత కాలం ఇది మనకి వీక్గానే ఉండొచ్చు. నేను కూడా ఎంట్రీ లెవెల్స్ కన్నా మీరు రిజల్ట్ చూసుకొని రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ ఎక్కడ స్టేబుల్ అవుతుందో, ఎందుకంటే రీసెంట్గా ఇది మనకి 105 నుంచి 154 దాకా ర్యాలీ చూసాము. ఇప్పుడు షార్ప్ డిక్లైన్ అనేది ఉంది. ఈ షార్ప్గా ఫాల్లో ఎంతవరకు వెళ్తుంది అనేది చెప్పడం కష్టం అండి. ప్లస్ మార్కెట్ కూడా సపోర్ట్ మనకి ఉండాలి. కాబట్టి ప్రస్తుతం అయితే డౌన్ ట్రెండ్ ఉంది. ప్రస్తుతానికి ఆగండి, బయింగ్ అనేది ఆగండి, వెయిట్ అండ్ వాచ్ అని వెయిట్ అండ్ వాచ్ ధోరణిలో ఉండమంట. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. గణేష్ మెయిల్ చేశారు. ఎస్ బ్యాంక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లెవెల్లో 1 year వ్యూతో తీసుకొచ్చింటారా అని అడుగుతున్నారు. ఒకటే 1 year వ్యూతో మీరు తీసుకోవాలి అంటే ఎస్ బ్యాంకు వెళ్ళవచ్చండి. 1 year వ్యూతో మీరు ధైర్యంగా మీరు కరెక్షన్స్లో మాత్రం కొనుక్కోండి. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ మెయిల్ చూద్దాము. చారీ మెయిల్ చేశారు. JSW స్టీల్ ఈ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? టెక్నికలీ ఎలా ఉంది అని అడుగుతున్నారు. ఇప్పుడు JSW స్టీల్ టెక్నికల్గా చాలా వీక్ ఉందండి. మీరు మనం చూస్తే దీన్ని సెల్ కాల్ ఇవ్వడం కూడా జరిగింది 295 నుంచి 298 మధ్యలో. ఇంకా ఇది మరింత వీక్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ 280 బ్రేక్ అయితే 266 లెవెల్స్కు టెస్ట్ చేయొచ్చండి. ఇప్పుడున్న సెక్టార్లలో బాగా వీక్ ఉంది అంటే మెటల్స్ ఉన్నాయి, ఆటోమొబైల్ అండ్ మెటల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మీరు కొనాల్సిన అవసరం లేదండి, తొందరపడి కొనాకండి, కొంచెం వెయిట్ చేయండి. ఓకే శశి గారు, బ్యాంక్స్ చూస్తే బ్యాంక్స్ ఓవరాల్గా మీరు అన్నట్టుగా కొంతవరకు మిక్స్డ్ టు కరెక్షన్ మోడ్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో సేమ్ అదే విధమైన స్ట్రాటజీ అనేది కొనసాగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో మీరు కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీని రికమెండ్ చేస్తారు ఈ టైంలో? ఒకటండి, బ్యాంక్స్లో కూడా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఉందండి. బ్యాంక్స్ కొంచెము ఇక్కడ బాగా పెరిగాయి అంటే రీసెంట్గా బాగా బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగినట్టే అనుకోవాలి. కొంచెం బ్యాంక్స్ ఇక్కడ ఆగొచ్చు, టైర్డ్ అయిపోయినట్టు కనపడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం మార్నింగ్ అని చెప్పి చూస్తే మనం 27,600 నుంచి 700 మధ్యలో సెల్లింగ్ కూడా చేసుకోమన్నాము డే పరంగా. కాబట్టి 27,700 దగ్గర బాగా రెసిస్టెన్స్ అనేది బ్యాంక్ నిఫ్టీ ఫేస్ చేస్తుంది. ప్రస్తుతానికి కొంచెం డౌన్ ట్రెండ్లో బ్యాంక్ నిఫ్టీ ఉందండి. డౌన్ ట్రెండ్ ఏంటంటే ఇన్ ద సెన్స్ ఇంటర్డే పరంగా డౌన్ ట్రెండ్ అనుకోవాలి. కాబట్టి కోటక్ బ్యాంక్ రిజల్ట్ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ బ్యాంక్స్ కన్సాలిడేషన్లో ఉండే అవకాశం, కన్సాలిడేషన్ టు కరెక్షన్లోకి బ్యాంక్ నిఫ్టీ రావచ్చు అనిపిస్తుంది. శేషగిరిరావు మెయిల్ చేశారు. స్పైస్ జెట్ 136లో అండ్ AB క్యాపిటల్ 216లో తీసుకున్నారు. ఇవి రెండు కూడా బాగా డౌన్ అవుతున్నాయి. సో ఇది సెల్ చేయమంటారా లేదంటే హోల్డ్ చేయమంటారా? స్పైస్ జెట్ 136, AB క్యాపిటల్ 216. హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు. కొన్ని ఏబీ ఆదిత్య బిర్లా క్యాపిటల్ అయితే దీని మీదనే అంత పాజిటివ్గా లేనండి. చాలామంది ఆ టైంలో ఈ స్టాక్ని బాగా పెరిగిపోతుంది, మంచి టార్గెట్స్ కూడా ఇచ్చారు. బట్ నేను దీని మీద అంత పాజిటివ్గా లేను. ఇప్పుడు కూడా ఇది 80 రూపీస్కి వచ్చే అవకాశం ఉందండి, 80+ లెవెల్స్కి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఇంకా చేసేది ఏం లేదండి, మంచి ర్యాలీ కోసం వెయిట్ చేయడం తప్ప. స్పైస్ జెట్ విషయానికి వస్తే దీన్ని అయితే హోల్డ్ చేయొచ్చు. ప్రస్తుతానికి మీరు 130లో తీసుకున్నారు. ప్రస్తుతానికి ఈ స్టాకు 80 రూపీస్లో ఉంది. మళ్ళీ ఇది పెరగడానికి అవకాశం ఉందండి. ఇది ఉన్న వాటిలో ఎంతో కొంత బెటర్గా ఈ ఏవియేషన్ స్టాక్స్లో ఉంది అంటే కొంచెం స్పైస్ జెట్ అని చెప్పొచ్చు. అయితే దీనికి కూడా మొన్న రిజల్ట్ మళ్ళీ డిసప్పాయింట్మెంట్ చేసింది. ప్లస్ వీళ్ళు కొంచెం అంటే ఇన్ని రోజులు కన్జర్వేటివ్గా ఉన్న వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారు. సో అది పాజిటివ్ అంశమైనా కూడా అది నెంబర్స్ మీద కొంచెం ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. బట్ ఏదేమైనప్పటికి కూడా స్పైస్ జెట్ ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఒక శశి గారు, ఫైనలీ చూసుకున్నట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో మాత్రం లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా కంటిన్యూస్ ఒక వీక్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం. ఈరోజు కొంతవరకు లాస్ట్ ఒక 40 మినిట్స్ బ్యాక్ వరకు కూడా కొంత మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంత మిక్స్డ్ బేస్లో కనిపించినప్పటికీ కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం. బాగా కరెక్ట్ అవుతూ వస్తున్నాయి స్టాక్స్ అన్నీ కూడా. మీరు అన్నట్టుగా అడ్వాన్సెస్ కన్నా కూడా డిక్లైన్సెసే బాగా డామినేటింగ్గా హయ్యర్ సైడ్లో మూవడం చూస్తున్నాము. సో మిడ్ క్యాప్లో ఫర్దర్గా యాక్షన్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇంకా ఈ కరెక్షన్ ట్రెండ్ అనేది మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కంటిన్యూ అవ్వచ్చు అంటారు ఇంకా కొంతకాలం? ఇంకా కొంతకాలం కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయండి. మిడ్ క్యాప్లో మనకి పెద్దగా మనకి బయింగ్ అనేది కనపట్టలేదు. కొన్ని రోజులు కొన్ని నెలలు ఇదే విధమైన ట్రెండ్ మిడ్ క్యాప్లో ఉంటాయి. అయితే కొన్ని స్టాక్స్ కొంచెం అప్ ట్రెండ్లో ఉన్నాయి. బట్ ఎగ్జాక్ట్గా ఈ స్టాక్ మనకి ఇంతవరకు వెళ్తుంది, ఇటువంటి టార్గెట్స్ అటు డౌన్ సైడ్ అయినా చెప్పలేము, అప్ సైడ్ అయినా చెప్పలేము. ఎందుకంటే మనకి ఒక పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ వరకు కూడా మిడ్ క్యాప్లో పెద్ద ఫండ్స్ కానివ్వండి, తర్వాత ఈవెన్ FIs కానివ్వండి పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవచ్చు అండి వాళ్ళు, ఎందుకంటే రానున్న అన్సర్టెనిటీ దృష్టిలో పెట్టుకొని. కాబట్టి వాళ్ళు బల్క్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఏదైనా మార్కెట్స్లో మనకి ఫర్దర్ మిడ్ క్యాప్లో ర్యాలీ కొనసాగవచ్చు. అప్పటి వరకు మాత్రం ఈ మిడ్ క్యాప్ సైడ్ వేస్లో ఉండే అవకాశాలే ఉన్నాయి. థ్యాంక్ యూ శశి గారు. సో వ్యూయర్స్, ప్రెసెంట్ మార్కెట్ స్ట్రెంగ్ చూస్తే నిఫ్టీ అరౌండ్ 10,962 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 36,617 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 27,527 వద్ద ప్రెసెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్ సెట్. స్టే ట్యూన్డ్.